ప్రభు పేరిట అందరికీ ప్రైజ్ లాడండి. బాగున్నారండి? యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యం 1 పేతురు 5:7 ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. చింత అనేది దేనికి వస్తుంది? భయం ఉంటే వస్తుంది. పిల్లల చదువుల గురించో, లేకపోతే జీతాలు సరిపోవట్లేదనో, ఉద్యోగాలు లేవనో, రకరకాల చింతలు. అన్నీ సమృద్ధిగా ఉన్నా కూడా మన భవిష్యత్తు ఎలా ఉంటుందో అని రకరకాల చింతలు ఉంటాయి. ప్రతి వ్యక్తికి కూడా చింత అనేది ఉంటుంది. కానీ ఆయన ఏం చెప్తున్నాడు? దేవుడు మీ చింత యావత్తు నా మీద వేయండి, నేను చూస్తాను అంటున్నాడు ఆయన. మీరు చింతించడం వలన 3 ఎక్కువ చేసుకోలేరు, 3 తక్కువ చేసుకోలేరు. కాబట్టి మీరు చింతించొద్దని చెప్తున్నాడు ఆయన. ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి. చింతించొద్దు, భయపడవద్దని చెప్తున్నాడు ఆయన. కాబట్టి మనం ఏ విషయం గురించి కూడా భయపడకూడదు. ఎందుకంటే మనకి జీవం కలిగిన తండ్రి ఉన్నాడు, ఆయనకి చెప్పుకోవాలి. ఆయన చెప్పిన మన సమస్యలన్నీ చెప్పినప్పుడు ఆయన సహాయం చేస్తే దేవుడు ఉన్నాడు కాబట్టి మనం ఆయనకి చెప్పాలి. మన సమస్యలను తీసివేసి, చింత, బాధ, దిగులు ఇవన్నీ కూడా తీసివేసి ఆరోగ్యం ఇస్తాడు ఆయన, మనశ్శాంతిని ఇస్తాడు. కాబట్టి పరలోకమందున్న మన తండ్రికి మనం ఇవన్నీ కూడా విన్నవించుకోవాలి. అప్పుడు మనకు సహాయం చేస్తాడు దేవుడు. కాబట్టి ఆయనకి ప్రార్థన మానకుండా కూడా ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. దేవునికే మహిమ కలుగును గాక. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.